హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి భక్షాలు అండి, నేతి భక్షాలు. అదేనండి బొబ్బట్లు అనమాట. చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. ఈ రానున్న ఉగాదికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి. 100కి 100 మార్క్స్ ఇచ్చేస్తారు. అలాగే మనము ఇక్కడ గోధుమ పిండి ఇంకా మైదా పిండి కూడా యూస్ చేయట్లేదండి. ఓ సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యూస్ చేసి చేస్తున్నాము. అలాగే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వంట ఇప్పుడిప్పుడే చేస్తున్న వాళ్ళకి ఇక్కడ బోలెడ్ టిప్స్ అనేది షేర్ చేస్తున్నానండి. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి బొబ్బట్లు కూడా భక్షాలు ఎంత బాగా పొంగుతున్నాయో. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పూరి ఎలా అయితే పొంగుతుందో అలా పొంగుతున్నాయి కదా. చాలా సింపుల్గా చేసేస్తారండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేసేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ మంచి టేస్టీ దూదిలాగా మెత్తగా పొంగి ఈ భక్షాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ నేను ఉదయమే ఈ చిన్న టీ గ్లాస్ తోటి శనగపప్పు అనేది నానబెట్టుకున్నానండి. మనం మధ్యాహ్నము చేసే టైం కల్లా పప్పు అనేది బాగా నానుతుంది కదా. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చే టైం కల్లా అయితే మంచిగా పప్పు నానిపోతుంది. ఈలోపు మనం భక్షాలు చేసేయచ్చు. అందుకనేసి ఉదయం అనేది పప్పుని ఇలా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. ఇది వచ్చేసి పేనీ రవ్వ అండి. సేమ్ మన బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో సూజీ రవ్వ అలాగే ఉంటుంది. కాకపోతే చాలా చిన్న చిన్న పలుకులు అయితే ఉంటుంది. దీన్ని సెమోలియా అని కూడా అంటారు. నేను ఇక్కడ స్పెల్లింగ్ అనేది ట్యాగ్ చేస్తాను. మీరు వెళ్ళి ఏదైనా సూపర్ మార్కెట్లో తీసుకోవచ్చు. చాలా సూపర్ మార్కెట్లలో అయితే దొరుకుతుంది. నేను దీన్ని వచ్చేసి మా ఊరు సైడ్ నుంచి తెచ్చుకుంటాను. అక్కడ చాలా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్క ఫంక్షన్లో భక్షాలు చేయాలంటే ఈ పిండినే వాడతారు. సో ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల దాకా సూజీ రవ్వ తీసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసుకోండి. మైదా పిండి అనేది అస్సలు అవసరం లేదండి. బిగినర్స్ కోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసాను. వాళ్ళకి ఒక టిప్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడే మీరు పసుపు కూడా వేసుకోండి. నేను పసుపు అనేది మర్చిపోయి తర్వాత వేసాను. మీరు ఇక్కడే పసుపు వేసుకొని పిండి అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. మనకి బొంబాయి రవ్వకి ఎలా అయితే వాటర్ ఎక్కువ పడతాయో అలాగే ఈ పేనీ రవ్వకి కూడా వాటర్ అనేది కాస్త ఎక్కువగానే పడతాయండి. అంతా ఇంత అని చెప్పలేము. మనం పిండిని ఇలా అరచేతితో సాదుతున్నట్టు కలిపే కొద్దీ వాటర్ అనేది పడుతూనే ఉంటుంది అనమాట. కాస్త ఎక్కువ వాటరే పడతాయి అన్నమాట. ఇలా అరచేతితో కలుపుకుంటూ మంచిగా సాదుకుంటూ కలుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా అవ్వాలంటే మనం పేనీ రవ్వని ఎలా కలపాలి అంటే మైదా పిండి గోధుమ పిండి కలుపుతాం కదా, మెత్తటి బాగా సెమీ సాఫ్ట్గా ఆ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. భక్షాలకు అనేది కాస్త నూనె ఎక్కువగానే పడుతుందండి. అప్పుడైతేనే భక్షాలు మంచిగా పొంగుతూ మృదువుగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా నూనె వేసుకున్న తర్వాత మరొకసారి బాగా పిండి అనేది సాదుతూ కలపాలండి. ఈ పిండి మనం భక్షాలు చేసుకోవడానికి రెడీ అవ్వాలంటే కనీసం 5 నిమిషాల పాటు ఇలా బాగా మర్దన చేస్తూ అరిచేతితో ప్రెస్ చేస్తూ సెమీ సాఫ్ట్గా అచ్చం మైదా పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు లేదా మరీ టైం ఉంటే అరగంట పాటు నానబెట్టుకున్నా పర్వాలేదండి. అసలు టైం లేదు అనుకుంటే బాగా 5 నిమిషాల పాటు బాగా మర్దన చేసేసి వెంటనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది కుక్కర్లో వేసేసుకొని ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఇక్కడ నేను 3 గ్లాసుల దాకా వాటర్ తీసుకుంటున్నానండి. నాకు కొంచెం చారు కావాలి పిల్లలకి పప్పు చారులాగా చేయడానికి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పూర్ణం అనేది మంచి కలర్ వస్తుంది అనమాట. మీరు ఒకవేళ పప్పు నానబెట్టుకోకపోతే ఇక్కడ మరొక టిప్ చెప్తున్నానండి. పప్పు నానబెట్టుకోకపోతే 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేయండి. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను కేవలం 2 డ్రాప్స్ దాకానే నూనె వేశాను కదా. మీరు పప్పు నానబెట్టుకోకపోతే నూనె వేసామంటే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. పప్పు నానబెట్టుకోని అవసరమే లేదు. తర్వాత ఇలా పసుపు నూనె వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ రానిచ్చుకోండి. నాకైతే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను పప్పు నానబెట్టుకున్నాను కదా. సో ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇలా లోపల ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి పప్పు అనేది నాకు కాస్త ఎక్కువ మెత్తగానే ఉడికిపోయిందనమాట. మరేం పర్వాలేదు, చాలా చక్కగానే వస్తాయి. మరి మెత్తగా అయితే అవ్వలేదు కదా. ఇలా ఉన్న వాటర్ని అంతా కూడా ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలాంటి ఒక స్ట్రెయినర్ తీసుకొని అందులోకి పప్పు అంతా కూడా వేసేసుకోండి.
ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వండి. ఎందుకంటే పప్పు కాస్త మెత్తగా ఉడికిపోయింది కదా, పలుకులుగా ఉడికిపోతే చల్లారన అవసరం లేదండి. తర్వాత ఈ వచ్చిన వాటర్ ఉంది కదా, నేను చెప్పాను కదా నాకు కాస్త వాటర్ కావాలనేది, ఇందులో కాస్త ఉప్పు కారం వేసి తాలింపేసి పిల్లలకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. సో వాళ్ళ కోసం తీసానమాట. ఇప్పుడు చూసారు కదా, ఒక 5 నిమిషాల కల్లా పప్పు అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ శనగపప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతే చేసుకోండి, చాలా చక్కగా వస్తాయి పూర్ణాలు అనేది కూడా. తర్వాత ఇక్కడ నేను ఒక 3 యాలకులు వేస్తున్నానండి. మీకు అందరికీ తెలుసు కదా నేను యాలకులు ఎక్కువగా తింటాను అనేసి. సో ఇక్కడ యాలకులు అయితే నేను డైరెక్ట్గా వేస్తున్నాను. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి వేసేసుకోండి. నేనైతే ఇక్కడ యాలకులే వేసేస్తున్నాను. నా మిక్సీ మాత్రం మెత్తగానే మెదిగిపోతుంది అనమాట. సో తర్వాత మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, దానికి 3/4 కప్పు బెల్లం తురుము వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పుకి 1 కప్పు దాకా బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. మేము కాస్త స్వీట్ అనేది తక్కువగానే తింటాము. 3/4 కప్పు వేసాను. తర్వాత మెత్తగా, చాలా మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా పూర్ణం అనేది మంచిగా పట్టుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అలాగే మీకు ఇక్కడ ఒక థర్డ్ టిప్ కూడా చెప్తానండి. ఒకవేళ మీకు పప్పు అనేది మరీ ఎక్కువగా ఉడికిపోయి మెత్తగా అయిపోయిందంటే ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అయినా సరే, ముందు అయినా సరే మనకి తెలిసిపోతుంది కదా. అప్పుడు కాస్త స్టవ్ పైన మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పూర్ణాన్ని అంతటికి కూడా ఒక కడాయిలోకి తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ మనం లో ఫ్లేమ్లో ఉడికించామంటే పూర్ణం అనేది దగ్గరకు వచ్చేస్తుంది. అయినా సరే మీకు ఇంకా లూజ్గా ఉందంటే కొందరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, మీరు ఆ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. తర్వాత మీకు అయినా కూడా మీకు కొందరికి అది కూడా ఫెయిల్ అయ్యింది అని అనుకుంటారు కదా బిగినర్స్ అయితే. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని నెయ్యి వేసుకొని మంచిగా దోరగా నిదానంగా లో ఫ్లేమ్లోనే మంటని పెట్టుకొని ఈ పూర్ణంని శనగపిండిని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటే పూర్ణం అనేది మంచిగా రెడీ అవుతుందండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. నేను చెప్పినట్టే యాస్టీజ్గా ఫాలో అయ్యారంటే మీకు పూర్ణం అనేది ఈ విధంగా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసిన ఈ పూర్ణాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు యాలకులు కూడా మెత్తగా మెదిగిపోయాయి అనమాట. సో అంత చక్కగా అయితే మిక్సీ పట్టుకొని ఒకసారి ఈ పూర్ణం అంతా కూడా కలిపేసుకొని ఇలా మనకి ఏ సైజులో అయితే భక్షాలు కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పూర్ణంని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఏ భక్ష్యంకి ఆ భక్ష్యంకి సపరేట్గా చేసేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పటికప్పుడు ఇలా ఉండలు చేసుకుంటానన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పేనీ రవ్వ అనేది చూడండి ఎంత చక్కగా నానిపోయిందో. నాకు దాదాపుగా టైం ఉండేదండి. టైం ఉన్నందుకు దాదాపుగా అరగంట పైన ఈ పిండి అనేది నానిందనమాట. తర్వాత సెకండ్ టైం కూడా మర్దన చేసాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నూనె వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మంచిగా మర్దన చేసుకుంటూ ఈ పిండి అనేది అరచేతితో నొక్కుకుంటూ సాదుకుంటూ మరొక 2 నిమిషాలు కలుపుకున్నామంటే మీకు పిండి అనేది బాగా నానిందంటే ఇక్కడ కలపన అవసరం కూడా లేదండి. ఇలా పిండి అనేది మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మరొక టిప్ చెప్తానండి. ఇలాంటి ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం భక్షాలు చేయడానికి ఆ ప్లేట్ తీసుకొని మన అందరి ఇళ్ళల్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి, అలాగే ఇలాంటి బటర్ పేపర్స్ ఉంటాయి కదా. బటర్ పేపర్ లేని వాళ్ళు ఆయిల్ ప్యాకెట్తో ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తానండి. ఇలా ఆయిల్ ప్యాకెట్ అంతటిని కూడా కట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఈ ఆయిల్ ప్యాకెట్ కూడా లేదంటే ఏ ప్లాస్టిక్ కవర్ అయినా సరే, అది లేదు అంటే అరిటాకైనా తీసుకొని చేసుకోవచ్చండి, చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పేనీ రవ్వ ఉంది కదా, అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకోండి. మనకి భక్షాలు అనేది ఎంత పెద్దగా కావాలో దానికి తగ్గట్టుగా పిండి అనేది తీసుకొని ఇలా అరిచేతికి కొద్దిగా నూనె రాసుకొని ఆ అరిచేతిలో ఈ పేనీ రవ్వ పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టు చేతికంతా కూడా అనుకున్న తర్వాత మనం చిన్న ఉండ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణంని, ఆ పూర్ణంని ఇందులో పెట్టుకొని ఇలా నేను ఎలా క్లోజ్ చేస్తున్నానో చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నా. ఈ విధంగా కొంచెం పొట్లంలాగా చుట్టుకుంటూ చేత్తో ఇలా నొక్కుతూ చిన్నగా అన్నామంటే ఎక్స్ట్రా పిండి అనేది మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన పిండిని అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం అక్కడ ఆ పాటలా నొక్కేసామంటే చక్కగా కింది భాగం అనేది పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత
ఈ కవర్కి అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. బటర్ పేపర్ అయినా సరే, కవర్ అయినా సరే. బటర్ పేపర్ లేని వాళ్ళ కోసం మాత్రమే ఈ టిప్ అనమాట. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ పూర్ణం ఉండని ఇక్కడ పెట్టేసి దానిపైన కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మనం తీసుకున్న బటర్ పేపర్ అయినా కవర్ అయినా ఏదైనా సరే పైన పెట్టుకొని ఇలా చేత్తో స్లోగా అలా అంటూ ఉన్నామంటే చాలా చక్కగా మొత్తం చపాతీలాగా అంతా స్ప్రెడ్ అవుతుందన్నమాట. మీరు వీడియో క్లిప్లో చూడొచ్చు. మరీ గట్టిగా ప్రెస్ చేయని అవసరం లేదండి. జస్ట్ అలా అంటుంటే స్మూత్గా జారిపోతుంది అనమాట. చాలా చక్కగా అయితే జారిపోతుంది. ఇలా చేసుకోవచ్చు. మరి ఇలా కూడా రాదు, మా దగ్గర ఆయిల్ ప్యాకెట్ లేదు అంటే బటర్ పేపర్ తోటి ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఇది రౌండ్గా చేయడానికి రాని వాళ్ళకి ఇక్కడ ఆయిల్ కవర్లు అలాగే ప్లేట్లో చేసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ దోశ పెన్నం పైన కాస్ట్ ఐరన్ పెన్నం పైన చేస్తున్నానండి. దాన్ని మనం కడిగిన వెంటనే తర్వాత రస్ట్ అనేది వస్తుంది కదా, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక చిన్న టీ స్పూన్ నూనె వేసుకొని ఒక క్లాత్ తోటి ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా క్లీన్ చేసుకున్నామంటే రస్ట్ అంతా కూడా ఇలా క్లాత్కి వచ్చేస్తుంది అనమాట. మీరు కాస్ట్ ఐరన్ పైన కాకపోయినా రోజు మనం ఇంట్లో రోటీ చపాతీ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ పెన్నం పైన కూడా కాల్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ మంచిగా పూరిలాగా పొంగడం కోసం ఎప్పుడైనా సరే ఇదే పెన్నం పైన చేస్తూ ఉంటానన్నమాట. ఎక్కువగా ఇలా నూనె వేసుకొని పెన్నంకంతా అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న భక్ష్యంని నేను ఇక్కడ ఆ పేపర్ ప్లాస్టిక్ పేపర్ అనేది కరుగుతుంది కదా వేడికి, అందుకనేసి బటర్ పేపర్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ బటర్ పేపర్తో డైరెక్ట్గా తీసేసుకొని వచ్చి పెన్నం పైన వేసానమాట. వేసిన తర్వాత ఒకవైపు నూనె వేసి కాలిన తర్వాత రెండో వైపు తిప్పామంటే చూడండి ఎంత చక్కగా పొంగుతుందో కదా. అస్సలు మనము డీప్ ఫ్రైలో చేసిన పూరి లాగా అనేది పొంగుతుంది కదా, చాలా చక్కగా పొంగుతాయండి. ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా పొంగుతాయి. మనం చేయాల్సిందల్లా పూర్ణము మెత్తగా పట్టుకోవడము, ఇంకా అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పేనీ రవ్వ ఉంది కదా, పేనీ రవ్వ అయినా సరే మీరు రెగ్యులర్గా యూజ్ చేసి సూజీ రవ్వతో అయినా సరే చేసేయచ్చు. దాన్ని బాగా మన అరచేతితో బాగా సాదుతూ పిండి అనేది సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత వీలైతే 5 నిమిషాలే కాదు, మీరు ఇంకా పూరిలాగా పొంగుతూ మంచిగా రావాలి అని అనుకుంటే 10 నిమిషాలైనా సాదుతూ కలుపుకోవచ్చు అనమాట. అలాగే నానబెట్టుకునే టైం ఉంటే కూడా గంట పాటైనా నానబెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు పిండిని మనం సాదుతూ కలిపాము అలాగే ఎంత ఎక్కువసేపు పిండిని నానబెడతామో ఈ భక్షాలు అనేవి అంత బాగా పొంగుతూ వస్తాయి. మీరు చూస్తున్నారు కదా వీడియో క్లిప్లు. ఇలా పొంగుతూ వచ్చిన తర్వాత నూనెతో కానీ నెయ్యితో కానీ రెండు వైపులా మంచిగా కాల్చుకోండి. రెండు వైపులా ఎంత వీలైతే అంత. నేను ఇక్కడ కాస్ట్ ఐరన్ తీసుకున్నాను కాబట్టి నాకు కాలడానికి కాస్త టైమే పడుతుందండి. అలాగే ఈ పెన్నం ఒక్కసారి వేడైన తర్వాత దాన్ని ఆపడం మన తరం కాదు. మంచిగా వేడవుతుంది, ఈవెన్గా వేడవుతుంది. సో అందుకనేసి నేను ఎక్కువగా ఈ పెన్నంతోటే చేస్తుంటాను. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ పెన్నంతోటే చేస్తున్నాను. మా అమ్మ అనేది తను ప్రతి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఈ భక్షాలు తింటుందన్నమాట. తనకు అంత ఇష్టము, అందుకనేసి నాకు బాగా అలవాటైపోయింది భక్షాలు చేయడము. అప్పుడు మేము వచ్చేసి ఏ పెన్నంతో కాల్చేవాళ్ళం అంటే ఈ పెన్నంతోనే ఎక్కువగా కాల్చేవాళ్ళం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా పూరిలాగా పొంగుతున్నాయో. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే పూరీలు ఎలా పొంగుతాయో అలా పొంగుతున్నాయి అనమాట. ఎక్కడ పొంగుతాయండి ఇలా భక్షాలు పూరిలాగా? ఎక్కడైనా చూసారా మీరు ఇలా పొంగడము? సో నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీరు యాస్టీజ్గా ఫాలో అయ్యారంటే మీరు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా భక్షాలు చేసేయచ్చు. మీరు పెద్ద ఎక్స్పర్ట్ అయిపోతారు భక్షాలు చేయడంలో, అంత చక్కగా చేసేస్తారనమాట. తర్వాత మీకు ఇక్కడ ఒక మంచి టిప్ అయితే చెప్తానండి బిగినర్స్ కోసం. ఇంకొక టిప్ అనమాట. సేమ్ యాస్టీజ్గా అలాగే కొద్దిగా పిండి తీసుకొని అరిచేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకు కావలసిన పిండి తీసుకున్న తర్వాత ఇలా పిండి తీసుకున్న తర్వాత ఎంత పూర్ణం అయితే కావాలో అంత పూర్ణంని తీసుకోండి. ఇలా పూర్ణంని తీసుకొని మనం ఇందాక చూసాం కదా పొట్లంలాగా పిండి అనేది మొత్తం చుట్టేసుకోవాలండి. ఇలాగే మొత్తం చుట్టేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోండి, కొద్దిపాటి ఉంటే అలాగే ఉంచేయండి. అలాగే ఇలా చుట్టున్నప్పుడు కాస్త చేతికి నూనె అప్లై చేసుకున్నామంటే ఇంకా చక్కగా చేయడానికైతే వస్తుంది. ఇలా చేసేసుకున్న తర్వాత ఈ బటర్ పేపర్ ఉంది కదా, ఈ బటర్ పేపర్కి నూనె అనేది అప్లై చేసుకోండి. నేను చెప్పాను కదా నేను బటర్ పేపర్తోనే చేస్తాను. ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళ కోసం మాత్రమే ఇక్కడ ఆయిల్ పేపర్తో చేస్తున్నాను అనేసి. సో ఇప్పుడు
ఇప్పుడు నేను బటర్ పేపర్తో చేస్తున్నాను. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ బటర్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చేత్తో అనడం అలవాటైపోయింది కాబట్టి నేను చేత్తోనే అంటున్నానండి. తర్వాత మన చపాతీ కర్ర అయితే ఉంటుంది కదా, ఆ చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకోకపోతే బటర్ పేపర్ అయినా సరే జరగదనమాట. నాకు ఇలా చపాతీ కర్రతో చేయడం కాస్త కష్టమే అనిపించిందండి. ఎందుకంటే నాకు అలవాటు లేదు కదా, ఎవరికి ఏదైతే అలవాటు ఉంటుందో దాంతో చాలా ఈజీగా చేసేస్తారు. నాకు ఇలా అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. చపాతీ కర్రని మరీ గట్టిగా నొక్కుతూ కాకుండా లైట్గా పైన అనండి. నేను కాస్త నొక్కే చేశాను. ఇది పెన్నం పైన వేసినప్పుడు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, చాలా చక్కగా అయితే వచ్చింది. చేతితో చేస్తే చాలా రౌండ్గా వస్తుంది. నాకు ఈ కర్రతో చేయడం కాస్త ఇబ్బంది అని చెప్పాను కదా, సో అందుకనేసి ఇలా వచ్చింది. ఈ టిప్ కూడా బిగినర్స్కి అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా చపాతీ కర్రని యూజ్ చేస్తూ ఉంటారు కదా రొట్టె చేయడానికి, దానికి దీనికి. సో చూసారు కదా, ఇలా ప్రెస్ చేయకుండా లైట్గా రుద్దండి. నేను కొంచెం గట్టిగా నొక్కినందుకు ఇక్కడ కొంచెం లేయర్ అనేది సపరేట్ అయ్యింది. ఇలా వేసుకున్న తర్వాత యాస్టీస్గా ఫస్ట్ భక్ష్యం ఎలా కాల్చుకున్నామో అలాగే కాస్త నూనె వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలాగే ఈ భక్ష్యం అనేది పొంగలేదండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నాకు ఈ చేత్తో చేసిన ప్రతి భక్ష్యము పొంగిందనమాట, కానీ ఇలా కర్రతో చేసింది అయితే పొంగలేదు. మీరు దీన్ని కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి నేను చేత్తోనే చేశాను. అలాగే సేమ్ అలాగే చేసిన తర్వాత నూనె వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, నూనె వేయంగానే కాస్త పొంగుతుంది అనమాట. చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, అలా కొంచెం బబుల్స్ వస్తున్నప్పుడు వెంటనే సెకండ్ వైపు తిప్పామంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత చక్కగా పొంగుతుందో. ఫస్ట్ చేసిన భక్ష్యము పొంగింది, చపాతీ కర్రతో చేసింది పొంగలేదు, సో మళ్ళీ చేత్తో చేసింది పొంగింది. ఇలా చేసుకోవాలన్నమాట. ఇది నా లాస్ట్ భక్ష్యం అనమాట. సో ఇలాగే అన్ని భక్ష్యాలను చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఆ చిన్న టీ గ్లాస్ శనగపప్పుకి నాకైతే 8 భక్ష్యాలు వచ్చాయి. అన్నీ కూడా ఇలాగే పెద్ద పెద్దగా వచ్చాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నాయో. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, దూదిలాగా. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. చాలా అసలు 2-3 పెట్టేసుకొని తింటారు, అంత బాగా టేస్ట్గా ఉంటాయి. స్వీట్ కూడా చాలా బాగా సరిపోయింది. దీనిపైన కాచిన నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే నాకు కాచిన నెయ్యి కంటే ఇలా గడ్డగా ఉన్న నెయ్యి వేసుకొని దాన్ని అలాగే మనం కూర తీసుకొని తింటాం కదా, సో అలా ఆ నెయ్యి మొత్తం తీసుకొని తినడం నాకు చాలా ఇష్టం అండి. అందుకనేసి నేను కాచిన నెయ్యి వేయకుండా ఇలా గడ్డ నెయ్యి వేసాను అనమాట. అసలు తింటూ ఉంటే ఆ టేస్ట్ ఉంది, ఆ మెత్తదనం ఉంది, ఆ స్వీట్ కూడా నాకైతే చాలా బాగా సరిపోయింది. అంత చక్కగా కుదిరాయి అనమాట. మీరు కూడా ఈ ఉగాదికి ఓసారి ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా అయితే కుదురుతాయి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు, చాలా చక్కగా అయితే చేసేస్తారనమాట. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.